హాయ్ అండి అందరికి. ఈరోజు వీడియోలో రొయ్యల బిర్యానీ నేనెలా చేస్తాననేది చూపించబోతున్నాను. వచ్చేయండి. ముందుగా ఒక బాణీ తీసుకొని, అందులో బిర్యానీకి తగినంత ఆయిలేసుకొని స్పైసెస్‌ని యాడ్ చేయండి. స్పైసెస్ కొంచెం బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వీటన్నిటిని వేసి బాగా వేయించుకోండి. ఇవి బాగా వేగాయి అనుకున్న తర్వాత మీ టేస్ట్‌కి తగినట్టుగా 1 లేదా 2 టమోటాలను యాడ్ చేసి అందులోనే ఉప్పు, కారం వేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఈలోగా మనం రొయ్యల్ని బాగా శుభ్రపరచుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందు వేసిన వాటికి తగినట్టుగా రొయ్యల్లో అంటే కొంచెం తక్కువగానే వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం పక్కన పెట్టిన ఈ టమోటా బాగా మగ్గిన తర్వాత ఈ రొయ్యల్ని అందులో యాడ్ చేసుకోండి. సరే. ఇప్పటి వరకు బానే ఉంది. ఇప్పుడు రొయ్యల్లో ఉన్న మొత్తం వాటర్ అంతా బయటకొస్తూ ఉంటుంది కదా! వీటిని బాగా వేయించండి. బాగా వేయించి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇలా ఇవి వేగుతుండగానే మనం బిర్యానీకి తగిన రైస్‌ని తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇవి బాగా వేగాయి అనుకున్న తర్వాత వాటర్ అస్సలు లేకుండా బిర్యానీ రైస్‌ని తీసి మనం ముందుగా పెట్టుకున్న ఈ రొయ్యల దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు వరకు జరిగిన ప్రొసీజర్ ఒకటైతే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకొకటి. ఏంటంటే మనం ప్యూరీని తయారు చేసాం. అందులోనే రొయ్యలను కూడా వేసాం. ఈ ప్యూరీ, ఈ రొయ్యలు మొత్తం అంతా మన రైస్‌కి పట్టేలాగా బాగా వేయించుకోవాలనమాట. ఇలా బాగా వేగిన తరువాత ఒక గ్లాస్‌కి 2 గ్లాసుల వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఇది నార్మల్‌గా మనం చేసే ప్రొసీజర్. అయితే ఇక్కడ ఆల్రెడీ రొయ్యల్లోంచి వాటరొచ్చింది కాబట్టి, ఒక్క పావు గ్లాసు వాటర్‌నైతే మనం తగ్గించి వేసుకోవచ్చు. అంటే ఒక గ్లాస్ రైస్‌కి 1 రైస్. ఇందులో కాస్తంత మనం కొత్తిమీరని జల్లి మూత పెట్టుకోవాలి. మనం వాటర్ అడ్జస్ట్ చేసి, సాల్ట్‌ని కూడా వేసుకొని, మొత్తం అంతా అయిపోయిన తర్వాత మూత పెట్టి, అలా లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మనకి 10-15 మినిట్స్‌లో మనం అనుకున్న మన రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సో, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటుంటే అబ్బా! అద్భుతాహానే! మీరు కూడా ఈ ప్రొసీజర్‌ని ఫాలో అవ్వండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.